పల్నాడు జిల్లా గురజాల్లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎరపతినేని అండతో పోలీసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కాసు ఆరోపణలపై ఎమ్మెల్యే ఎరపతినేని కూడా ఘాటుగానే స్పందించారు. వైసీపీ హయాంలో కాసు మహేష్ రెడ్డి గురజాల్లో 12 మంది టీడీపీ నేతల హత్యకు కారణమయ్యారని అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే దాడులు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చూసుకొని ప్రమాణాలు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులై దాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. ఈరోజు చూస్తున్నావు కదా పర్యాసానాలు. ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడులో హత్యలు, దహనకాండలు. సాలమన్ అనే దళితుడు 18 నెలల నుంచి ఊరు బయట ఉంటుంటే పిన్నెల్లిలో తన ఇంటికి భార్యను చూడ్డానికి పోతే నిర్దాక్షిణంగా మర్డర్ చేశారే. ఇంతకన్నా నీచమైనది ఏదన్నా ఉంటుందా? ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని దళితులు చనిపోయారంటే అవతల జరిగింది గొడవ. ఇద్దరు దళితులు, అవతల ఓసీలు కాదు. మీరు తప్పుదావ పట్టించే ఇది చేస్తున్నారు సమాజాన్ని. బుద్ధి లేని, జ్ఞానం లేని, సంస్కారం లేని రాజకీయాలు మానుకోమని చెబుతున్న వైసీపీ, ఇంక్లూడింగ్ కాసు మహేష్తో సహా. నువ్వేంటో, నీ బలమేంటో మాకు తెలుసు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, రెచ్చగొట్టే పనులు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుంటే ఎవరికైనా మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ